ప్రత్యేక హోదాపై కేంద్రం చేతులెత్తేసింది. ఏపీ పేరెత్తకుండానే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్కే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమన్న కేంద్రం ఆ తర్వాతైనా ఏపీని కరుణిస్తుందా అంటే అనుమానమే. అయితే ఏపీ సర్కార్ మాత్రం ఆశలు వదులుకోలేదు. బీహార్ ఎన్నికల తర్వాతైనా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని పెట్టుకున్న ఆశల్ని కేంద్రం తుంచేసింది. దేశంలో ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఏపీకే కాదు, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని తేల్చింది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశం మాత్రమే పరిశీలనలో ఉందని కేంద్రం ప్రకటించింది. कई प्रांतों ने स्पेशल कैटेगरी स्टेटस की मांग रखी है. सन 15-16 के अंदर स्पेशल सेंट्रल असिस्टेंस के वास्ते बिहार और ओडिशा ने मांग रखी है. पोजीशन ये है कि मौजूदा साल के दौरान स्पेशल कैटेगरी स्टेट्स के विषय के अंदर कोई निर्णय नहीं लिया गया है कि कितनी बढ़ानी है या घटानी है. फैसला नीति आयोग आज के दिन करने लग रही है और जो 14th फाइनेंस कमीशन थी उसके जो रिकमेंडेशंस थे वो मौजूदा सरकार ने कुल मिलाकर के मान लिए हैं, जिसके तहत पहले जो सेंट्रल डिविजिबल पूल का पैसा हुआ करता था टैक्सेस का, वो बढ़कर के 32% से और 42% कर दिया गया है. तो आज की स्थिति के अंदर किसी नए प्रांत को नया स्पेशल कैटेगरी स्टेटस देने का बात आज सवाल नहीं उठता है. కేంద్రం ప్రకటనపై ఏపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. Sir, you see the problem which is happening right now because of this, because of non-implementation of the act properly. We see that Telangana members also protesting in the house today. And also, sir, my sincere request to the government of India is that they have to grant special status to the state of Andhra Pradesh. You see the problem, sir. Today also Rao Inderjit Singh ji has replied categorically to some honorable member who has asked for special status to Bihar. And he has said that after the 14th Finance Commission, the special status does not arise for any state. But sir, please don't compare the state of Andhra Pradesh with any other states who are demanding special status. విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ వచ్చేలా చూడాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో అప్పుడు ప్రధాని నేరుగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని అంచేత మన రాష్ట్రాన్ని స్పెషల్గా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉందనే సమస్య కాదు. ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల్లో బైఫర్కేషన్ చేయబడింది కాబట్టి అన్ని రకాలుగా రెవెన్యూ సైడ్ నష్టపోయాం. అదేవిధంగా క్యాపిటల్ లేదు మనకి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఉండటానికి కూడా ఇల్లు లేదు, ఉండటానికి క్యాపిటల్ లేదు. ఇటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. కాబట్టి కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ ఈ ఆంధ్రప్రదేశ్కి బైఫర్కేషన్ అయిన తర్వాత కల్పించాలనేది అందరి యొక్క ఆలోచన ఆ రోజున. కేంద్రం ప్రకటనపై ఏపీలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదిగో హోదా అంటూ మభ్యపెట్టిన టీడీపీ, బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం, ఇదిగో వచ్చేసింది స్పెషల్ స్టేటస్, ఇదిగో 50% అయిపోయింది స్పెషల్ స్టేటస్, ఇంకా నెల రోజుల్లోనే స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేస్తారు అని వారి కేంద్ర మంత్రులు సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు, లేదు మేము పరిశీలిస్తున్నాం, సాధ్యాసాధ్యాలని స్టడీ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడిన బీజేపీ మంత్రులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు తెలుగుదేశం యొక్క ప్రతి ఒక్క నాయకుడిని నిలదీయాల్సిన, బీజేపీ నాయకులు నిలదీయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తున్నాం. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఇందర్జిత్ సింగ్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లు మాట్లాడారు.